న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ సర్పంచ్గా పంపన రామకృష్ణ బాధ్యతలను చేపట్టారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ సర్పంచ్గా పంపన రామకృష్ణ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటి వరకు ఉప సర్పంచ్గా ఉన్న రామకృష్ణ ప్రస్తుత సర్పంచ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్థానంలో ఉప సర్పంచ్ రామకృష్ణ సర్పంచ్ స్థానంలో కొలువు తీరారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ పితాని త్రినాథరావు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, రీసర్వే డిటి వీరబాబు, మండల సర్వేయర్ షఫీవుల్లా తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ పితాని త్రినాథరావు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, రీసర్వే డిటి వీరబాబు, మండల సర్వేయర్ షఫీవుల్లా తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. ఆయా సమస్యలను ఈ సదస్సుల్లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను కూడా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పలు సమస్యలకు సంబంధించి 33 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా భూ సర్వే కోసం 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సూరంపూడి వెంకటరమణ, నాయకులు కుడిపూడి శివనారాయణ, దులుపూడి వెంకటరమణ, నిమ్మకాయల మూర్తి, రెవెన్యూ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పంపన రామకృష్ణ, పీమలవరం పంచాయతీ సర్పంచ్. ఈరోజు మా పంచాయతీలో రెవెన్యూ సదస్సు జరిగింది. ప్రభుత్వంచే ఆదేశాల మేరకు మల్లవరం పంచాయతీలో రెవెన్యూ సదస్సు జరిగింది. రెవెన్యూ సదస్సుకు ఎంఆర్ఓ గారు, అలాగే రెవెన్యూ సిబ్బంది, ఇండోమెంటరీ వారు, రెవెన్యూ సర్వేర్ వారు అందరూ కూడా వచ్చి ఇక్కడ సమస్యలు, రైతుల దగ్గర సమస్యలు అందరూ కూడా, రైతులు కూడా బాగా వచ్చారు. ఈ సమస్యలకి పరిష్కారానికి అందరూ కూడా అప్లికేషన్లు ఇచ్చి దరఖాస్తులు ఇచ్చి ఉన్నారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు ద్వారా ఈ సమస్యలని పరిష్కారం అవుతాయి. చాలా వరకు చేశారు. భూ సమస్యలు, భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా సమస్యలు తీరుతాయి. ఏ కారణం చేత రైతులు అందరూ చదువుని చేసుకున్నారు, ఏ కారణం చేత ఇంకా మిగిలిన వారు ఉంటే తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళి నిర్ణయించుకుంటూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కోరుతున్నాం. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అందించేందుకు గాను స్థానిక మెక్లారెన్ గ్రౌండ్స్ లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎవరూ చూడని అండర్ వాటర్ టన్నెల్, జలకన్య జల విన్యాసాల ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణీయమైన ప్రదర్శన, వినూత్న వింత కలిగించే దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన మత్స్య రకాల భారీ ఆక్వేరియం ప్రదర్శనతో ఈ ఎగ్జిబిషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ఎగ్జిబిషన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు, భాజపా కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలు ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అందించేందుకు గాను స్థానిక మెక్లారెన్ గ్రౌండ్స్ లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎవరూ చూడని అండర్ వాటర్ టన్నెల్, జలకన్య జల విన్యాసాల ప్రదర్శన, ప్రత్యేక
ఆకర్షణీయమైన ప్రదర్శన వినూత్న వింత కలిగించే దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన మత్స్య రకాల భారీ ఆక్వేరియం ప్రదర్శనతో ఈ ఎగ్జిబిషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ఎగ్జిబిషన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు భాజపా కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గేటు సొర్రచేప ఆకారంలో వెళ్లేందుకు మార్గంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన అరుదైన ఆధునిక రీతిలో రూపొందించారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పండుగ రోజుల్లో ఎగ్జిబిషన్ తిలకించాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చు శేఖర్, బొబ్బిలి గోవిందు, చింతా కామేష్, నెమాని సత్యనారాయణ, దౌలూరు భద్రరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వారిని హేళన చేస్తూ అవమానపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాళరేవు మండలంలో అంబేద్కర్ భవనం వద్ద కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. మరియు కేవీపీఎస్ అధ్యక్షులు విప్పర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమిత్ షా, నీవు కేంద్ర హోం మంత్రిగా ఉన్నావంటే నీకు అంబేద్కర్ పెట్టిన భిక్ష మరియు బడుగు బలహీన వర్గాలు చేయొచ్చుగా జీవించగలుగుతున్నారంటే మా దేవుడు అంబేద్కర్ వల్ల. కావున పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వారిని హేళన చేస్తూ అవమానపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాళరేవు మండలంలో అంబేద్కర్ భవనం వద్ద కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. మరియు కేవీపీఎస్ అధ్యక్షులు విప్పర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమిత్ షా, నీవు కేంద్ర హోం మంత్రిగా ఉన్నావంటే నీకు అంబేద్కర్ పెట్టిన భిక్ష మరియు బడుగు బలహీన వర్గాలు చేయొచ్చుగా జీవించగలుగుతున్నారంటే మా దేవుడు అంబేద్కర్ వల్ల. కావున ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం స్పందించి అమిత్ షాను హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ వారికి క్షమాపణ చెప్పించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పుల్లపాకుర కృష్ణ, రాష్ట్ర కవులు రైతు సంఘం కార్యదర్శి వల్లు రాజాబాబు, రిటైర్డ్ టీచర్ ఎలిపే నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు అదృష్టదీపుడు, నేరుడుపల్లి త్రిమూర్తులు, నెల్లి ఈశ్వరరావు, సాధనాల సాయి, వడ్డీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోని దుర్గాదేవి ఆలయంలో భవానీ భక్తులు, గ్రామస్తులు కలిసి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ ని సాల్వతో సత్కరించారు. తమ గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన డాక్టర్ సాబ్ ఈ రకంగా గౌరవించుకోవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. గ్రామంలో మంచినీటి సదుపాయం నుండి వరదల సమయంలో ఎన్నో రకాలుగా జమాల్ ఖాన్ తమ గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డారని, ఆ రుణం తీర్చుకోలేనిదని, అందుకే తమ గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో కొలిచే దుర్గాదేవి ఆలయంలో ఆయన్ని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగా పెళ్లైన జంట ఆయన సమక్షంలో దండలు మార్చుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోని దుర్గాదేవి ఆలయంలో భవానీ భక్తులు, గ్రామస్తులు కలిసి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ ని సాల్వతో సత్కరించారు. తమ గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన డాక్టర్ సాబ్ ఈ రకంగా గౌరవించుకోవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. గ్రామంలో మంచినీటి సదుపాయం నుండి వరదల సమయంలో ఎన్నో రకాలుగా జమాల్ ఖాన్ తమ గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డారని, ఆ రుణం తీర్చుకోలేనిదని, అందుకే తమ గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో కొలిచే దుర్గాదేవి ఆలయంలో ఆయన్ని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగా పెళ్లైన జంట ఆయన సమక్షంలో దండలు మార్చుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన ఈ రోజున మన విఆర్పురం మన విక్రాంతుల చేత కూడా ఆయన సన్మానం పొందుతున్నారు. ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ ఉమ్మడి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేయడంపై కాకినాడ జగన్నాథపురం జనసేన పార్టీ 22వ డివిజన్ ఇన్ఛార్జ్ బోడపాటి మరియా అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ఉమ్మడి రాజ్యసభ సభ్యులుగా
సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేయడంపై కాకినాడ జగన్నాథపురం జనసేన పార్టీ 22వ డివిజన్ ఇన్ఛార్జ్ బోడపాటి మరియా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మహిళా నాయకురాలు బోడపాటి మరియా మీడియాతో మాట్లాడుతూ సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అలాగే గత కాకినాడ జిల్లా ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల్లో విజయానికి సానా సతీష్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. రాజ్యసభకు పంపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల రామస్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఫ్లోరింగ్ గ్రామం 11వ వార్డు జనసేన మహిళా నాయకురాలు రాజేశ్వరి, కాకినాడ అర్బన్ 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓం నమ శివాయ శివ తదితరులు పాల్గొన్నారు. అదంతా మాకు తెలిసండి. పార్టీ బీజేపీ అయినా, జనసేన ఏర మహిళలైనా, టీడీపీ నాయకులనైనా, టీడీపీ ఏర మహిళలైనా ఆయన గుండెకి హద్దుకొని ఆయన అందరినీ ఎటుపక్క వెళ్ళిపోకుండా, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళకుండా, ఏ పార్టీలోకి వెళ్ళకుండా మమ్మల్ని ఎన్నంటే కాపాడిన ఒక సానా సతీష్ బాబు గారు ఏంటి ఎక్కడికి కూడా వెళ్ళొద్దమ్మా, మీరందరూ కూడా ఒక పార్టీకి మనం సపోర్ట్ చేయాలి, కూటమిలో ఉన్నాం కాబట్టి మీరు ఏ పార్టీకి వెళ్ళొద్దు, ఈ పార్టీలో ఉండి మనం పార్టీని గెలిపిందాం, ఎదరికి ముందుకు తీసుకెళ్దామని మమ్మల్ని ఎంతో మహిళలనే కాదు, జన సైనికులనే కాదు, టీడీపీ మహిళలనే కాదు, ఎవరినైనా కూడా ఆయన దగ్గరుండి మాకు ఒక పాఠం కింద చెప్పేవారు. అలాగే మన బున్నీ సార్ ఏంటంటే గుండెకు అద్దుకొని ఒక చెల్లెల్లాగా, ఒక అక్కలాగా, ఒక తోబుట్టులాగా మమ్మల్ని అందరినీ చూశారు. ఏంటంటే ఆయన ఈరోజు ఆయన లేకపోతే, బున్నీ సార్ కూడా లేకపోతే ఈరోజు ఈ కూటమిలో ఏ పార్టీ కూడా రాపోను. ఏంటి మీరు పార్టీని మాకు ఇవ్వలేదనో అని మీరు ఎవరు కూడా కింద పరిచి మీరు ఎవరిని విమర్శించవద్దు. మనందరం ఒకటే, మనందరం ఒకలాగా కష్టపడదాం. సానా సతీష్ గారు మాకు నేర్పిన ఒక పాఠం ఏంటి అది. ఇంకొక మాట ఎవరు మన సంగలోది శ్రీనివాస్ సారు ఆయన ఫుల్ సపోర్ట్ చేయమని మమ్మల్ని ఎదురుండి నడిపించిన వ్యక్తి ఎవరంటే బున్నీ సారు, సానా సతీష్ గారు. అలాగే అదేలాగా కొండబాబు గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. మీరు అక్కడికి ఇక్కడికని కాకుండా అనేది ఇక్కడికి వెళ్ళి మీరు ముందు ఏ వర్గం నుంచి వచ్చినా, ఏ పార్టీ నుంచి వచ్చినా అందరినీ కలిపి పొమ్మని మాకు చెప్పిన వ్యక్తి ఎవరంటే ఒక సానా సతీష్ బాబు గారు. ఆయన ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా ఎలాగున్నారు కార్యకర్తలు, ఏం చేస్తున్నారు కార్యకర్తలు అన్న ఒక్క మాట మీద నడిచేవారు. వచ్చిన వెంటనే అందరికీ కొబ్బరి పెట్టి ఒక సొంత బిడ్డలాగా మమ్మల్ని అందరినీ పలకరిస్తా, మమ్మల్ని అందరినీ గౌరవిస్తూ వెళ్ళేవారు. అటువంటి వ్యక్తులు ఈరోజు మాకు అంత మంచి రాజ్యసభ వచ్చిందంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో మేము అందరం కూడా పొద్దున్నుంచి కూడా మేము ఈ ఆనందంలో చాలా మునిగితేలో నిజంగా చెప్పాలంటే మేము అంత ఆనందంగా ఉన్నాము. ఇలాగే నడిపించిన బున్నీ సార్కి, నడిపించిన సానా సతీష్ గారికి వందనాలు తెలుసు. సిటీ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలైనా అందరూ కూడా చాలా కష్టపడి చేశారు సార్. అందరూ కూడా దళితులు, ఈర మహిళలు అందరూ ఉన్నారు, జన సైనికులు కూడా ఉన్నారు. మా ఈర మహిళల తరపున అందరికీ మీకు మళ్ళీ టీడీపీ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ సార్కి, అలాగే లోకేష్ గారికి పాదాపు వందనాలు చేసుకుంటున్నామండి. కాకినాడలో మంచి పొజిషన్ మళ్ళీ మీరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా అంగీకరించి సెలవు తీసుకుంటాం. జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఆదివారం జరిగిన ముగ్గురి హత్య కేసులో 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన సామర్లకోట పోలీసులు. 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరే హత్యలకు కారణం. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఆదివారం జరిగిన ముగ్గురి హత్య కేసులో 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన సామర్లకోట పోలీసులు. 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరే హత్యలకు కారణం. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఆడవాళ్ళు ఎవరున్నారు తెలుసండి?
సార్ ఈ మహిళా పోలీస్కి ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు కట్టొద్దని మహిళా పోలీసు చెప్పింది. మరి మహిళా పోలీస్ దగ్గర నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాలేదండి? మహిళా పోలీస్ మీరు కట్టొద్దని అది వార్నింగ్ ఇచ్చిందంట. ఏమంటారు? మహిళా పోలీస్ ఇల్లు మీరు ఇల్లు కడుతున్నారు కట్టొద్దండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చిందంటండి. వాళ్ళ దగ్గర నుంచి మహిళా పోలీస్ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే నాకు తెలిసి ఏంటంటే మహిళా పోలీస్ నోటీస్ ఇవ్వాలండి పంచాయతీ. అంటే పంచాయతీ తరఫున గుమస్తాను మహిళా పోలీస్ ఇద్దరు లేదు. అంటే మూడు నోటీసులు ఇచ్చేసిన తర్వాత సెంటరింగ్ ఇప్పేటప్పుడు ఆ లోపల ఉన్న పంచాయతీ సెక్రటరీ ప్లస్ ఉమెన్ పోలీస్ కూడా వెళ్ళారు. వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది. ఇది ఇలాంటి పరిస్థితి దారి చేస్తుందని చెప్పి ఊహించకపోయి ఉండొచ్చు. లేకపోతే ఇదేమో చెప్పక్కర్లేదు పోలీస్ స్టేషన్ కూడా అనుకున్నారు. ఇది ఎంతసేపు ఏంటంటే ఒక ఇల్లు కడుతున్నారు, దానికి పర్మిషన్ లేదు, లేకపోతే అదేమో ఒక సెంటర్ ఎక్స్ట్రా అంతవరకు ఆలోచించారు తప్పించి దాని పర్యవసానం ఈ రకంగా ఉంటాయని చెప్పి వాళ్ళు. లేకపోతే మాకు పంచాయతీ నుంచి కూడా డెఫినెట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండేది. పంచాయతీ నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి నుంచి కానీ లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ నుంచి మహిళలు ఈ 12 మందిలో 3 ఉన్నారండి. బచ్చల సూర్యకాంతం, బచ్చల భాగ్యవతి, ద్రోణం సత్యం అని చెప్పేసి ఈ 12 మందిలో 3 మహిళలు. మహిళా కానిస్టేబుల్ వ్యవస్థనే ప్రభుత్వం కేటాయించి గ్రామ స్థాయిలో లేకపోతే ఇంకా గ్రామస్తుల పేజీలు ఈ పేజీలు కాదు. పేజీలు ఎప్పుడంటే ఒక విషయం వచ్చిన రోజు యాక్షన్ తీసుకుంటే అది పేజీలు అంటాం. ఓన్లీ 3 months జరుగుతుంది. 3 months కూడా ఎవరైతే ఇప్పుడు బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతసేపు ఏంటంటే నేను చెప్పినట్టుగా బిల్డింగ్ రెగ్యులర్ స్కీమ్ ఉంది, లేకపోతే ఒక నిజంగా కొట్టేస్తే అందరికీ కొట్టేస్తుంది. నేను అడిగాను, కొన్ని కుటుంబాలకు అడిగాను, మరి ఏమో ఇలాంటి తగ్గు ఉన్నప్పుడు ఎందుకు కడుతున్నారని చెప్పి. ఎంత సింపుల్ చెప్పారంటే ఆ కాంట్రాక్ట్ కూలీకి ఇస్తాము, ఆయనకేమో ఆ కూలీ ప్రకారం బిల్డింగ్ ఆయన కట్టేస్తా ఉన్నాడు. ఇంకేమో ఒక నిర్ణయం తీసుకున్నాం, మా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, ఏది జరుగుతా ఉంటుంది, మేము చట్టాన్ని గౌరవిస్తాం అన్న మైండ్ సెట్తో ఉంటారు. వెరిఫై చేస్తున్నామండి. వెరిఫై చేసి దాని ప్రకారం. సరే, వీళ్ళు ఉపయోగించేటువంటి కత్తిలాలు సొంతయండి, బయట నుంచి వాళ్ళు కొన్నాయా? ఇవన్నీ కూడా యూనివర్సిటీలో తీసుకుని వస్తున్నాం. ఎలా సంపాదించారు, ఏ ఎక్కడ ప్రొసెస్ చేశారు అని చెప్పి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.